గారు ఇక్కడ ఎంతో అద్భుతముగా ఒక విషయాన్ని మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనకు ఉండవలసింది ఏంటి అంటే ఓపిక. ఏముండాలి? ఓపిక. మనము ఓపిక కలిగి ఉండాలి. దేవుని రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలని. కనుక ఆ ఓపిక ఎలా ఉండాలి అంటే, వ్యవసాయకుడు ఒక రైతు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచిన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఓపిక కలిగి ఉండటం, సహనము కలిగి ఉండాలి అని చెప్పటము చాలా తేలిక. ఓపిక ఉండాలి, మనం సహనంతో ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి, మనం కాచుకొని ఉండాలి, మనం అన్ని విషయాల్లో తగ్గించుకొని ఉండాలి. ఇలా చెప్పడం చాలా తేలిక. అయితే అందులో జీవించడము కష్టం. అది చాలా వేదనకరమైనది. ఇప్పుడు మరి ఎక్కువ శాతము ఓపిక లేని స్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంటర్నెట్ గమనిస్తే హై స్పీడ్ గా రావడానికి అనేక రకాలుగా, మరి కొన్ని సెల్ ఫోన్స్ అయితే హై స్పీడ్ గా ఆ ఇంటర్నెట్ యొక్క ప్రతిదీ కూడా మనకి వెంటనే మనం ఆన్ చేసిన సెకండ్ లోనే ఆ యొక్క పిక్చర్ మన ముందుకి వచ్చేటట్లుగా, మరి అక్కడ మనం ఓపిక లేకుండా దాని కొరకు ఎంత డబ్బైనా ఎంత అవసరమైన దానికి మనం ఖర్చు పెట్టేస్తూ ఉన్నాం. ఏదైనా ప్రయాణం చేస్తూ ఉంటే వేగంగా వేరే ట్రైన్స్ కి మనం బుకింగ్ చేస్తాం. అక్కడ త్వరగా మనము 6 గంటలు వెళ్ళేటటువంటి ప్రయాణము 2 గంటల్లో చేరుస్తుంది ట్రైన్ అని చెప్తే ఎంత డబ్బైనా పర్వాలేదు ఆ ట్రైన్ కి బుక్ చేసుకునే విధంగా నేడు లోకం ఉంది. కనుక ఓపిక నశించింది. ఎవరికి ఓపిక లేదు. ఇప్పుడు సిగ్నల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్నల్స్ లో బస్ ఆగినా సరే, మరి మనము వాహనాల్లో మన బైక్ స్కూటీల మీద పోతున్నప్పుడు కొంచెం 30 సెకండ్లు ఉన్న సిగ్నల్ లో కూడా ఆగడానికి చాలా అసహనాన్ని చూపిస్తూ ఉంటాం. మనలో ఓపిక లేకుండా పోతూ ఉంది. ప్రియమైన దేవులారా, ఈ విధముగా అనేక విషయాల్లో, మరి తిండి విషయాల్లో కూడా మనం ఆర్డర్ చేసిన వెంటనే వచ్చేటట్లుగా, మనకి మనుషులకి తగినట్లుగా ఈ రోజు లోకము పరుగులు తీస్తూ వస్తుంది. అయితే దేవుని వాక్యం మాత్రం ఎప్పుడు కూడా ఓపిక కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి అనేటటువంటి కోణంలోనే దేవుని వాక్యము మనకి బోధిస్తూ ఉంది. దేవుని వాక్యము త్వరగా ఆ గొప్ప కార్యాలు జరిగించినట్లుగా కనపడట్లేదు. క్రమక్రమముగా దేవుని కార్యాలు అనేవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ పరిశుద్ధుడైన యాకోబు గారు ఎంతో స్పష్టముగా చెప్తూ ఉన్నారు. ఒక వ్యవసాయకుడు ఏ విధముగా ఒక శ్రేష్టమైన భూఫలం కొరకు ఓపికతో, మరి తను తొలకరి వర్షము కొరకు కడవరి వర్షము కొరకు మరి కనిపెట్టుకుంటున్నాడు, అలా దేవుని యొక్క రాకడ వరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. దేవుని యొక్క మరి ఏర్పాటు మన మీద ఏమైనదో అంతవరకు మనము కనిపెట్టుకొని ఉండాలి అని చెప్తూ ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. మరి మనము ఓపిక లేకపోవడం వలన మన సహోదరుల మీద మనము సనుక్కుంటూ ఉంటాం. పెద్దగా మాట్లాడకపోయినా కూడా ఈ సనుగుడు అనేది అధికంగా మన జీవితంలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. అందుకే 9వ వచనంలో, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. తీర్పు పొందకుండా ఉండాలి అంటే మనం ఏం చేయకూడదు? ఒకరి మీద ఒకడు సనగకూడదు. సనగుకుంటున్నామంటే దేంట్లోకి వెళ్ళిపోతున్నాము? తీర్పులోనికి వెళ్ళిపోతున్నాం. మనము తీర్పులోనికి మనమే నిలబెట్టుకునే స్థితిలోనికి
వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి సలుగుడు అనేది అది భయంకరమైనది. ఇశ్రాయేలు ప్రజలు సలిగి అనేక మంది మరణించినట్లుగా లేఖనము తెలియజేస్తూ ఉంది. కాబట్టి సలుగుడు అనేటటువంటిది అది సాతాను యొక్క చర్య. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మనము మరి మంచిగా చెబుతున్న చేతితో ఒక పాట ఉంది కదా, తుది ఎడుతాడు సాతానోడువా మురుమురుతా తిరిగి వారువా. సన్నిధికి ఏమొస్తుంది? సాతానుడు వచ్చేస్తాడు. అక్కడ స్తుతిస్తే సాతానుడు పారిపోతాడు. కాబట్టి మనము ఈ సనుగుడు అనేది ఓపిక లేకపోవటం వలన మాట్లాడేటటువంటి చర్య. కనుక మనలో ఓపిక నశించినప్పుడు, సహనము కోల్పోయినప్పుడు మనము సాతాను వర్షంలోనికి వెళ్ళిపోతామని ఈరోజు దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవునారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మన హృదయాన్ని మనము స్థిరపరచుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక మీద నేను స్థిరముగా ఓపిక కలిగి సహనము కలిగి దేవుని సన్నిధానంలో దేవుని చిత్తము కొరకు నేను ఉండే ఆ దైవ శక్తి నా మీదకు రావాలని ఒక స్థిరమైన హృదయం కలిగి మనం జీవించాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. 10వ వచనంలో మనం చూస్తే, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనిడి. మీరు మీ యొక్క సహోదరులు పితరులు ఎవరైతే ఉన్నారో, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలు ఎవరైతే శ్రమపడి ఓపిక కలిగి ఉన్నారో వారిని మీ ముందు మాదిరిగా పెట్టుకోండి. మాదిరిగా పెట్టుకొని మీరు ఆ విధముగా జీవించండి. మీరు మాదిరిగా ఏర్పాటు చేసుకోమని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. 11వ వచనంలో, సహించిన వారిని తండ్రి అనుకొనిచున్నావు కదా. ఎవరైతే సహిస్తున్నారో, శోధనలు, బాధలు, నిందలు, ఇరుకు ఇబ్బందులు, మనకు వచ్చే ఆర్థిక కష్టములు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం సహించినప్పుడు వారిని ధన్య అనుకొనిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరములు గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఆయన అంటే ఎవరు? దేవుడు. దేవుడు ఎలాంటి వాడు? ఎంతో జాలియు కనికరములు గలవాడని మీరు తెలుసుకోండి. కనుక దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఈ రోజు దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, సహనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సహనము కలిగి ఉండాలి. పోయిన ఆదివారము నాలుక గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ ఆదివారము ప్రభు మనకేం చెప్తున్నాడు? సహనము. ఈ సహనము అనేది మనము చాలా ఎక్కువగా మనం కోల్పోతూ ఉన్నాము. సహనము గురించి ఎన్నో విషయాలు, చాలా మందికి సహనం లేక హై బీపీ, టెంపరేచర్ పెరిగిపోతుంది, టెంపర్ అధికమైపోతుంది. వారికి ఏం జరుగుతుందో వారికి తెలియట్లేదు. అయితే బైబిల్ చెప్తుంది, కాచుకొని ఉండు, కనిపెట్టుకొని ఉండు, ఓపిక కలిగి ఉండు, సహనము కలిగి ఉండు, ఓర్చుకో. బైబిల్ చెప్పినట్టు వినాలన్నా, లోకం చెప్పినట్టు వినాలన్నా? లోకము ఇప్పుడు మనము ఫోన్ చేస్తాం. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ రింగ్ లో ఎక్కలేదనుకో, ఏమైంది, ఎక్కడ పెట్టారు వీళ్ళు ఫోను అని అనుకుంటాం. మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తాం, మళ్ళీ ఎక్కలేదనుకో, పనికి వాళ్ళు ఎక్కడ పెట్టి వచ్చారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, కోపం వస్తుందా లేదా? మళ్ళా ఫోన్ చేస్తారు, ఎక్కలేదనుకో, ఇక ఆ తర్వాత 5వ కాలంలో ఎత్తారనుకో, ఎలా ఉంటుంది? నేనైతే బాగా చెప్తాను. అదేనా, నాకు ఒకసారి ఫోన్ చేసి రెండోసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, ఒకసారి చేసినప్పుడు లిఫ్ట్ చేయకుండా రెండోసారి చేయకపోతే వాళ్ళకి క్లాస్ ఇచ్చేది మరి నేను ఫోన్ చేయను. ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆ ఫోన్ ఎక్కడ పెట్టుకున్నారు, ఫోన్ ఏంటి, ఎక్కువ శాతం నాకు బాధ కలిగించే విధానం విషయం ఇదే. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో దేవుని విధమైన మనము ఏ అర్ధరాత్రి అయినా సరే, నాకు ఎవరు ఫోన్ చేసినా కూడా పాస్టర్ గారికి మేము ఫోన్ చేస్తాము, పాస్టర్ గారు ఫోన్ ఎత్తలేదు అనేటటువంటిది ఎప్పుడు లేదు. ఎప్పుడైనా నేను
రెస్ట్ తీసుకోవాలి అనే ఉద్దేశం కలిగినప్పుడు మరొకరికి ఇస్తాను, ఫోన్ ఎవరైనా చేసి ఇచ్చేయండి అనే ఉద్దేశంతో. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనం ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు, అప్పుడు కోపం వస్తుంది. మనం ఫోన్ చేసినప్పుడు వెయిటింగ్ లో ఉన్నారు, వాళ్ళు వేరే కాల్లో మాట్లాడుతూ ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ చేస్తాం, మళ్ళీ వేరే కాల్లో మన కాల్ వస్తుంది కదా, నా పేరు పడుతుంది కదా, ఎందుకు ఫోన్ ఎత్తరు, నా ఫోన్ నెంబర్ పడుతుంది కదా, మరి ఎందుకని ఎత్తరని మనకేమొస్తుంది? ఏ కోపం, చాలా చాలా కోపం వస్తుంది. అదేనా ఆ కోపము అది వద్దు అని బైబిల్ చెప్తుంది. మనకేం చెప్తుంది? ఆ కోపము వద్దు. అది కోపంలో మనము ఏమి సాధించలేము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మనము సహించిన వారిని ధన్యులు అనుకునిచున్నాము కదని బైబిల్ చెప్తుంది. ఎవరైతే సహిస్తున్నారో శోధన సహించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కానీ ఎవరైతే సహిస్తున్నారో వారు ఏమైనారు? ధన్యులు. అర్థమైందా? కాబట్టి ఆ ధన్యులుగా ఉన్నటువంటి ఆ కోవలోనికి నీవు నేను కూడా రావాలి. దేవుని రాకడలో మనం ఉండాలి, దేవుని యొక్క చిత్తములో మనం ఉండాలి అంటే మనకు కావాల్సింది సహనము, సహించటం, ఓపిక అనేటటువంటి ఇలాంటి పద్ధతిలో మనము ప్రయాణము చేయవలసి ఉన్నది. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళడానికి కార్ బుక్ చేస్తాం అంటే నా గురించే నేను చెప్పుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళడానికి మనం ఏం చేస్తాము? కార్ బుక్ చేస్తాం. అందుకు ఫాస్ట్ ట్రాక్ నేనే బుక్ చేస్తూ ఉండేదాన్ని. ఫాస్ట్ ట్రాక్ బుక్ చేసినప్పుడు మన అడ్రస్, మనం వెళ్ళేటటువంటి మనం ఎక్కడ దిగాలో అన్ని కూడా వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఓకే మేడం, ఒక 10 నిమిషాల్లో మీకు కారుని మేము అనుకూలపరుస్తామంటారు. 10 నిమిషాలు అవ్వకముందే నేను 8 నిమిషాలకే ఫోన్ చేస్తాను, వస్తున్నారా లేదా అని. అప్పుడు మేడం మీరు అడ్రస్ చెప్పండి మరొకసారి అంటారు. మళ్ళా వెంటనే మళ్ళా కాల్ చేసి అడ్రస్ చెప్తాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వచ్చేస్తున్నాం అన్నప్పుడు మళ్ళా ఏమవుతారు? మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు? రారు. ఆ విధంగా ఆ విషయంలో మనకి సహనాన్ని కోల్పోవటం అనేది జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఆ తరలింపు ఫాస్ట్ నేను బుక్ చేయట్లేదు. ఆ విధంగా అనుకున్న సమయానికి అనుకున్న కార్యాలు జరగాలని మనం కోరుకుంటున్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే కనిపెట్టుకొని వెయిట్ అండ్ సీ, వెయిట్ చేయి, నువ్వు ఓర్చుకొని ఉండు. నీవు అద్భుతమైన కార్యాలు చూడాలి అంటే నీ ఓర్చుకు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి 40వ కీర్తన 1వ చరణములో దావీదు గురించి దేవుని వాక్యం ఇలా తెలియజేస్తూ ఉంది. 40వ కీర్తన 1వ చరణం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవి ఎక్కి నా మొర ఆలకించెను. యెహోవా కొరకు నేను సహనముతో, దేవుని కొరకు ఎలా కనిపెట్టుకోవాలి? సహనముతో, దేవుని మాట కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని ఆలోచన కొరకు, దేవుని ఇచ్చేటటువంటి దేవునితో ఐక్యత కొరకు మనము సహనముతో కనిపెట్టుకున్నప్పుడు మన ప్రార్థనకు జవాబు కొరకు మనం ఏం చేయాలి? మనము సహనముతో కనిపెట్టుకున్నప్పుడు ఆయన నా ప్రార్థనను, నా మొరను ఆలకిస్తాడు. అర్థమైందా? నాకు చెవి ఎక్కి నా మొరను ఆలకిస్తాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దైవజనమా, దేవుని యొక్క సన్నిధానంలో ఈ రోజు మన ప్రభు వారు మనకి చెప్తున్నటువంటి ఈ లోకము వెళ్తున్నటువంటి హై స్పీడ్ లో కాదు నువ్వు వెళ్లాల్సింది. నీ దేవుడు నీకు నాకు మన దేవుడు నేర్పిస్తున్న విషయం ఏంటంటే మనం సహనము కలిగి మనం ఉండాలి. ఎట్టి విషయములైనా సరే, ఎలాంటి విషయములైనా సరే మన సహనముతో ఉండాలి. అందుకు మన ఇచ్ఛలో 3 కార్యాలను మనము నేర్చుకుందాము. ఏ విషయాల్లో మనము సహనము కలిగి ఉండాలో మనం తెలుసుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 2
9వ వచనం 3:9 రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడండి, మొట్టమొదటిగా దేవుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మనం నమ్ముకున్నాము. దేవుని యందు మనం నమ్మిక కలిగిన జీవితాన్ని, నిరీక్షణ కలిగిన జీవితాన్ని, అద్భుతమైన విశ్వాస జీవితాన్ని మనము ఎన్నిక చేసుకొని వస్తూ ఉన్నాము. దేవుని రాకడ వస్తుంది అనేటటువంటి మాటలను విని దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనం వెళ్ళిపోదాం, అప్పుడు దేవుడు మనల్ని తీసుకుని వెళ్తే బాగుంటుంది అని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏమని చెప్తుంది అంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, ఇంట్లో దేవుడు రావట్లేదు అని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గురించి ఆలస్యం చేయవాడు కాడు. వాగ్దానం చేస్తాడు వస్తాడని, కానీ ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవరు నశింపవాలని ఇచ్చేయగా, ఎవరు నశించిపోకూడదు, ఎవరు నరకాగ్నికి వెళ్ళిపోకూడదు, అందరూ నిత్య జీవములోనికి, నిత్య రాజ్యంలోనికి రావాలి అని మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మన దేవుడు ఎందుకు మరి ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే, అందరూ కూడా మారు మనసు పొందాలి. ఎవరు నశించిపోవటము మన దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి దేవుని సన్నిధానంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మనం ఏ విషయంలో ఓపిక కలిగి ఉండాలి అంటే, మన యొక్క ఇంటిలో ఉన్నటువంటి వారి విషయంలో మనము, వారి రక్షణ విషయంలో మనము ఓపిక కలిగి, సహనము కలిగి మనం ఉండాలి. ఎందుకు అంటే, వారు నశించిపోకూడదు, వారు వ్యర్థమైపోకూడదు. కనుక ప్రజల విషయమై మనము సహనము కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకి ఎంతో స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు యోనా ఉన్నాడు. యోనాని దేవుడు తర్షీషుకి వెళ్ళమన్నాడు, నినెవేకి వెళ్ళమన్నాడు. నినెవే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు మరి యోనా తర్షీషుకి వెళ్ళాడు. తర్షీషుకి వెళ్ళినప్పుడు మన దేవుడు ఆ యొక్క సముద్రం మీద గొప్ప మరి తుఫాన్ని అనుకూలపరిచి, అక్కడ ఆజ్ఞాపించి, ఎంతో మరి భయంకరమైన క్రియలు కలిగించి, యోనాను సముద్రంలో వేయబడి మరి తిమింగలం వచ్చి ఆయనను మింగి ఎంతో అద్భుతమైన రీతిలో మళ్ళీ ఆయన బయటకు రాగలిగాడు. అయితే ఆయన దేవుడు చెప్పినట్లుగా నినివే ప్రాంత ప్రజలకు సువార్త ప్రకటించాడు. కానీ ఏం ఆలోచిస్తున్నాడు? వాళ్ళందరూ ఎప్పుడు కాలిపోతారా, ఎప్పుడు నశించిపోతారా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? యోనా గ్రంథం చూడండి, యోనా గ్రంథము 4వ అధ్యాయము, యోనా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండా పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమను ఎరుగని జనులను బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. కనుక దేవుడు ఎంతో అద్భుతముగా ఆయన జాలి కృపను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా నశించిపోవాలని ఎదురు చూస్తున్నావు. ఒక సొర చెట్టు విషయంలోనే నువ్వు బాధపడుతున్నావు. కానీ మరి ఇక్కడ నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలో
కానీ వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నేను విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనములు బహు పశువులు గల నినవే మహాపుర విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాడు. దేవునికి ఎవరంటే ఇష్టం? మనమంటే చాలా ఇష్టం. పశువులను కూడా ఆయన, పశువుల పిల్లల్ని కూడా ఆయన ఎంతగానో మరి కనికరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నశించిపోకూడదని ఆయన దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నారు. ఆయన కృప చూపిస్తున్నట్లుగా మనము కూడా ఇతరుల ఎడల సహనము కలిగి, సహనకరమైన ఓపిక కలిగి, ఇతరులు రక్షించబడటానికి మనము ఓపిక కలిగి జీవించాలని దేవుని పేరిట మనం చేస్తున్నాం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పునాంగీకారమునకు యోగ్యమైనదియునైనది. అట్టి వారిలో నేను ప్రధానులను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని. ఇక్కడ పరిశుద్ధ పౌలు గారు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు క్రీస్తు యేసు లోకంలోనికి? పాపులను రక్షించడానికి. వాక్యము నమ్మదగినది, పునాంగీకారములకు యోగ్యమైనది. ఇది రైట్. ఆయన ఎందుకు వచ్చాడు? పాపులు రక్షించడానికి. అయితే అట్టి వారిలో నేను ప్రధాన పాపిని. ఏ పాపినైతే రక్షించడానికి ఆయన వచ్చాడో ఆ పాపులలో నేను ఏమైనాను? ప్రధాన పాపిని, భయంకరమైన పాపిని. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగన. నిత్య జీవ నిమిత్తము ఆయనను ఎవరైతే విశ్వసింపబోచున్నారో వారికి మాదిరిగా ఉండులాగున, నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణ దీర్ఘశాంతములు ఆ ప్రధాన పాపిన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని. అర్థమైంది ఈ మాట? అనేకులు రక్షించబడాలి, నిత్య రాజ్యాలను విశ్వసించాలి అనే విషయం వరకు దేవుడు ఏం చేశాడట? ప్రధాన పాపినైన పౌలు గారిని హతము చేయకుండా, ఆయన నాశనం చేయకుండా ఆయనను రక్షించుకున్నాడు. ఏం చేత? దీర్ఘశాంతము చేత. ఆయన తన యొక్క ప్రేమ చేత, దీర్ఘశాంతము చేత. దేవుడు దీర్ఘశాంతం చూపించకపోతే పౌలు అనే వ్యక్తి ఉండేవాడు కాదు. ఆయన దీర్ఘశాంతము చూపించబట్టి పౌలు గారు రక్షించబడ్డారు. పౌలు గారు రక్షించబడటం వల్ల అనేక మంది క్రీస్తు దగ్గరికి రావడానికి ఆయన ఒక వెలుగుగా మార్చబడ్డారు. ఈ రోజు నీవు నేను రక్షించబడటానికి మన ఎడల దేవుడు ఏం చూపించాడు? అదే దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మనము రక్షించబడక మునిపే దేవుడు రాకడ వచ్చినట్లయితే మన స్థితి ఏమై ఉండాలి అంటే, ప్రభువు యొక్క ఏర్పాటు, ప్రభు యొక్క ప్రణాళిక మన మీద ఎంత గొప్పదో చేస్తే ఆయనను మనం ఆరాధించకుండా ఉండలేము. ఆయన మనను ప్రేమించి మన దీర్ఘశాంతం కనికరములు కలిగి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు, మనల్ని ఎవరైనా దూషించినప్పుడు, మన గురించి చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు మనం వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడిగే విషయం ఏంటి? ప్రభువా, నీవు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, నన్ను ఇలా బలపరిచావు కదా, నేను నీ బిడ్డను కదా, ఆ వ్యక్తికి తొలగించేయి. మరి ఈ రోజు ఆ వ్యక్తికి ఏదైనా జరిగేటట్లుగా చేయని మనం ప్రార్థన చేస్తాం. సహజంగా వచ్చే ప్రార్థన అది. సహజంగా ఏం చేస్తాము? ఆ వ్యక్తిని అలా చేయి, ఇలా చేయి. ఆ వ్యక్తి దేవుడికి ఏమవుతాడు?
ఏమవుతాడు? బిడ్డ. ఏమవుతాడు అంటే మనం ఎవరి మీద మనం చెప్తున్నాము? ఆయన బిడ్డ మీదే మనం చెప్తున్నాం. ఓకే, రైట్, నీ సమస్య గొప్పదే, నిన్ను నిందించారు, కరెక్టే. కానీ నువ్వు ఏడుస్తున్నావు, నిన్ను ఓదార్చడం నేనున్నా. కానీ వారికి దేవుడు లేడు, దేవుడి భయం లేదు, ప్రార్థించే కూటమి లేదు, ఆరాధన లేదు, సంఘం లేదు, ఏమీ లేదు. మరి నేను కూడా లేకపోతే ఆ వ్యక్తి ఏమైపోతారు? ఆ సహోదరు ఏమైపోతుంది? అలా బిడ్డ ఏమైపోతారని ఆలోచించేవాడు కనికరం కూడా మన దేవుడు. కాబట్టి అలాంటి దేవుని సన్నిధానంలో మనం ఏం ప్రార్థన చేస్తున్నాము? మనం చేసేది అది మన తండ్రితో మన బాధ మనం చెప్పుకుంటున్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? ఆ విషయంలో నీ ప్రార్థన వెనకాల ఏమి లేడు, నీ ప్రార్థనకు సరైన జవాబిస్తాడు. మిమ్మలను శ్రమపరచు వారు కలవరపరచబడతారని చెప్పాడు దేవుడు. ఎవరైతే శ్రమపరుస్తున్నారో, ఎవరైతే కలవరపరుస్తున్నారో వారు తప్పనిసరిగా కలవరపరచబడతారు. అది రూఢి, అది నిశ్చయం. అయితే కొంచెం సమయం తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ ఈరోజు మారుతారేమో, ఈ రోజు సరవుతారేమో, ఈ రోజైనా నన్ను గురించి వెతుకుతారేమో, ఈ రోజైనా ఆలోచన కలిగి ఉంటారేమో అనే ఒక దీర్ఘశాంతముతో ఆయన ఎంత దీర్ఘశాంతం చూపించబట్టి మరి సౌలు అనే వ్యక్తి రక్షించబడ్డాడో ఇక్కడ ఆయన మాటలోనే మనం చూస్తున్నాం. ఒక సౌలు రక్షించబడడానికి ముఖ్య కారణం ఏంటి? దేవుని యొక్క పూర్ణమైన దీర్ఘశాంతం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మొట్టమొదటిగా మనం దేవుడు ఓపిక కలిగి ఉండాలి అంటే ఇతరుల ఎడల మనం ఓపిక కలిగి మనం ఉండాలి. ఇతరుల విషయాలందు మనం ఓపిక కలిగి మనం జీవించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఈ ఓపిక లేకపోతే మన ప్రభు దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలని ఆశ ఉండటం కూడా అది ఎందుకు ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజనం అవుతుంది. కనుక మనం ఓపిక కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో ఒకే విషయం దేవుడితో చెప్తాను, ప్రభు వాళ్ళంటే నీకు ఇష్టం, వాళ్ళంటే నీకు సంతోషం, వాళ్ళు మీ దగ్గర ఉండాలని నువ్వు కోరుకుంటావు. ఓకే, అలాగే నేను వదిలేస్తున్నా, సంతోషంగా ఉండండి, నేను వాళ్ళు మీరు సంతోషంగా ఉండండి. కానీ నన్ను మాత్రం అందరికన్నా చేయడం మాత్రం నీ వశంలో ఉంది. ఎవరు ఏమన్నా ఎవరు ఏది చేసినా ఓకే, నీ ఇష్టం ప్రభు, దాన్ని బట్టి నాకేం ఇబ్బంది లేదు. నువ్వేమి చేయలేదు, నువ్వేం చెయ్యవు, నువ్వేది ఎవరు ఏమను, ఎవరు ఏమను, కనీసం కాలు దాని కింద పెట్టేట్టు కూడా చెయ్యవు, నువ్వేమి చెయ్యవు ప్రభు. ఎందుకంటే మరి ఎప్పుడు ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు. మనకే కడుపుని పోస్తుంది, మనకే తల్లిని పోస్తుంది, మనకి అప్పుడు భయకాలంగా అన్ని వస్తాయి. కానీ వాళ్ళు మాత్రము దూషించే వాళ్ళు మాత్రము దీనిలో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఎక్కువగా బొమ్మ రాకు వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి అది గమనించిన ఈ విధంగా ప్రార్థన చేస్తాను దేవుని సన్నిధిలో. నీకు వాళ్ళంటే ఇష్టం ప్రభు. కాబట్టి ఎవరైతే నీకు దూరం ఉంటారో వాళ్ళంటే నీకు ఎక్కువ ప్రేమ, ఎక్కువ చాలి, దయ. ఓకే, మీకు కలిసి ఉన్నాయి, సంతోషం. నేను రాను, కానీ నన్ను మాత్రం అనకుండా చూడండి. అదే ఈ విధంగా ప్రార్థన చేస్తున్న దేవుడు ఏమనుకుంటున్నాడో, పంపించినారు ఏంటి ఇలా ప్రార్థన చేస్తుంది అనుకుంటున్నాడు ఏమో నాకు తెలియదు. కానీ నా హృదయాన్ని నాకు మాత్రం నెమ్మది వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుడిలాగా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో మన ఎడల పౌలు గారే అంత దీర్ఘశాంతమును దేవుడు నాపై చూపించాడు. ప్రధాన పాపినైన నన్ను నాకు చేసుకోబట్టే సౌలని నేను మరి పౌలుగా మార్చబడి దేవుని కొరకు అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించడానికి, నిత్య రాజ్య వారసులకు మార్చడానికి ఆయన దీర్ఘశాంతమే కారణమైంది అని చెప్పగలిగినప్పుడు నేను రక్షించబడటానికి, నీవు రక్షించబడటానికి పూర్తిగా ఉన్నది ఏంటంటే ఆయన దీర్ఘశాంతం. ఆయన మనను దీర్ఘశాంతముతో జ్ఞాపకం చేసుకోబట్టి మనము రక్షించబడి ఉన్నాము. ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నప్పటికీ కూడా ఆయన నిశ్చయముగా తన కార్యములను మరి యథార్థముగా ఆయన జరిగిస్తాడు. అయితే ప్రియమైన దేవులారా, దేవుడు మనతో ఎంతో స్పష్టముగా మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు.
మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకున్నాము. ఇక్కడ ఈ విషయాలను క్రమంగా 18వ అధ్యాయము మత్తయి సువార్త 18:21 వచనం నుండి చదువుతున్నాను చూడండి. ఆ సమయమున పేతురు ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతనికి క్షమింపవలెను? 7 మారులు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుగా నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతను లెక్క చూచుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తాళంతులు అచ్చిన యొక్కడు అతని యొద్దకు తేబడెను. అప్పుడు అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేనందున వారి యజమానుడు వారిని వారి భార్యను పిల్లలను వారికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవాలని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. ఇక్కడ దేవుని సన్నిధానంలో పేతురు గారు వెళ్ళి యేసు ప్రభువు దగ్గర అడుగుతున్నారు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్ని మార్లు అతనికి క్షమించాలి అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు? 7 మార్ల మట్టుగా అడిగాను. అందుకు యేసు అతనితో 7 మార్ల మట్టుకే కాదు, 77 మార్లు అని చెప్పాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన బిడ్డలైన మనము ఎప్పుడు కూడా క్షమించే హృదయంతో మనం నింపబడి ఉండాలి పూర్తిగా. ఎందుకు మనం క్షమించాలి అంటే ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన ఏమైనాడో ఆ విధముగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి క్షమించాలని చెప్తూ ఒక ఉదాహరణ, ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. ఆ ఉపమానంలో పరలోక రాజ్యము గురించి చెప్తున్నాడు. తన దాసుల యొక్క లెక్క చూచుకొనగొని ఒక రాజుల పోలి ఉన్నది. ఆ రాజు గారి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి రాజు గారికి 10,000 తాళంతులు అప్పై ఉన్నాడు. 10,000 తాళంతులు ఏమైనాడు? అప్పై ఉన్నాడు. రాజు గారు వెంటనే నీ భార్య పిల్లలను నీ కలిగినది యావత్తు నమ్మి నాకు అప్పు తీర్చు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? రాజుగారి పాదాల మీద పడేయ్యా, నా ఎడల ఓర్చుకో అని బ్రతిమాడాడు. రాజుగారు కూడా కనికరించి అప్పుడంతటి క్షమించాడు. ఇక ఏం చేయొద్దు, నిదానం అలా ఏం చేయొద్దు, ఓకే అని చెప్పి క్షమించాడు. అది 28వ వచనంలో అయితే ఆ క్షమించబడిన దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చిన తన తోడి దాసులలో ఒకరిని చూచి వారి గొంతు పట్టుకొని నీ వచ్చినది చెల్లింపమనను. అర్థమైందా? ఇది ఘోరమా? ఘోరం కాదా? 10,000 తాళంతులను క్షమించబడితే వీడి 100 రూపాయలు క్షమించలేక ఏం పట్టుకున్నాడు? వేరే సహోదరుని పోయి గొంతు పట్టుకొని నీవు నాకు అచ్చినది చెల్లింపమనను. అందుకు వాని తోడి దాసులు సాగిలపడి అడుగుతున్నాడు, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించిన వారిని వేడుకొనను గాని వాడు ఒప్పుకొనగా అచ్చునది చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించాడు. ఆ 100 రూపాయల కోసం ఏం చేశాడు? చెరసాలు వేయించాడు. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిగిలిన దుఃఖపడి వచ్చి జగనంతా తమ యజమానుడికి వివరముగా తెలిపింది. అప్పుడు వారి యజమానుడు వారిని పిలిపించి, చెడ్డదాసులా, నీవు నన్ను వేడుకుంటేవి కనుక నీ అప్పంతే క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వారితో చెప్పాను. అందుచేత వారి యజమానుడు కోపపడి తనకు అచ్చినదంతా చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. అదేనా? కనుక మన యొక్క విస్తార పాపములను మన దేవుడు మనలను క్షమించాడు. మనము మరణమైన పాపములు క్షమించకపోయినట్లయితే మన చిన్నప్పుడు చేసే పాపాలను చచ్చిపో మనకు తీర్చుంటే
చిన్నప్పుడు చిన్న పాపాలు చేస్తుంటామా? పెన్సిల్ దొంగతనము, రబ్బల దొంగతనము, పక్కన వాళ్ళ దొంగతనము, అర్థమైందా? ఇలా ఎన్నో ఎన్నో రకాలుగా ఎన్నో దొంగతనాలు చేస్తుంటాం. అర్థమైందా? దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో అన్ని రకాల దొంగతనాలను బట్టి మనం దేవుడు పట్టుకున్నట్లయితే అప్పుడు మనము హతమైపోయే వాళ్ళం. దేవుని యొక్క సన్నిధానంలో మా ఇంట్లో ఆంటీ వాళ్ళు అందరూ కూడా కలిసి వేరేగా ఆ భోజనాలు వండుకుంటుండేవాళ్ళు. ఒక సండే స్కూల్కి వెళ్ళి వచ్చాను నేను. సండే స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మ కూడా మాంసకూర అన్నం వండింది. ఇంకొక ఆంటీ మాంసకూరతో అన్నం వండుకున్నారు. ఇంకొక ఆంటీ వాళ్ళు కూడా మాంసకూరతో అన్నం వండుకున్నారు. నేనేం చేశానంటే ఇంకొక ఆంటీ పెట్టులో పెట్టుకుంది అన్నం కూర వండుకొని, అది చల్లగా తీసి వాళ్ళ కూర వేసుకొని, అందరికి మాంసం కదా ఎవరు కనిపెట్టలేడు కదా అని ఆ కూర వేసుకొని ఆనందించున్నాం. అంటే మా ఆంటీ వచ్చి మా కూర వేసుకున్నావా అని అడిగింది. లేదే, ఇది మా అమ్మ చేసింది అని. లేదు, మా కూర వేసుకున్నాను నువ్వు అని. అంటే లేదంటే ఇది మా అమ్మ చేసింది మాది అంటే, నేను ప్రతి అంగడి వెళ్ళాను, ఎక్కడ కూడా టమోటాలు దొరకలేదు. ఒకే ఒక అంగడిలో పచ్చి టమోటాలు దొరికాయి. ఆ పచ్చి టమోటాలు వేసింది నా కోసమే. ఏది పట్టించింది? నన్ను పచ్చి టమోటా పట్టించింది. మీ అమ్మ టమోటాలు పండుగ వాళ్ళు పొద్దుగా తెచ్చుకున్నారు, ఒక టమోటా నన్ను పట్టించింది. అర్థమైందా? కాబట్టి ఆ రోజే అలాంటి పనులు చేస్తున్నప్పుడే దేవుడు నాకు చంపేస్తుంటే, దేవుడు నా మీద ఉగ్రత దాల్చి ఉంటే, సండే స్కూల్ వెళ్ళొచ్చి మంచి మాటలు వచ్చి అలా దొంగతనం చేస్తున్నప్పుడే నువ్వు కరెక్ట్ కాదనుకుని ఉంటే ఏమైంది నీ పరిస్థితి? కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఎన్నో ఎన్నో దొంగతనాలు. నేను చాలా స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక అవ్వ చెనక్కాయలు, చింతకాయలు, రేకాయలు అన్ని పెట్టుకొని ఉంటే అవ్వ దగ్గర కూర్చొని, అవ్వ ఏ సంగతిలో అమ్మంటే కొంచెం రేకాయ జేబులో ఇట్లా సంగతిలో చేయకుంటుంది, అది అట్లా వేసుకొని ఎట్లా వేసుకొని అలా పరిగెత్తా ఉండేదాన్ని. ఒకరోజు అదేం గమనించలేదు, చెనక్కాయలు వేసుకుంటూ ఉన్నాను, ఈ సైడ్ రేకాయలు వేసుకుంటున్నాను. ఫుల్గా నిండిపోయినట్టుంది, అది ఫుల్గా నిండిపోయి నాకు చాలా రాసులుగా పోస్తుంటుంది. నిండిపోయి లేచి పరిగెత్తేటప్పుడు ఈ యొక్క మోటార్ నాకే అడ్డు పడిపోతారు. అప్పుడు పడినప్పుడు ఊరి ఎన్ని వేసుకోబోతున్నావు అమ్మా ఝాన్సీ నువ్వు అని చెప్పేసి అప్పుడు పట్టుకోదు అనమాట. ఎప్పుడైనా ఒక రోజు దొంగ ఆ విధంగా పట్టబడి మా స్కూల్ టీచర్ దగ్గరకు వచ్చి చూపించి నన్ను పట్టించి అవ్వ చాలా కంప్లైంట్ అందించేసింది, చాలా మంది పిల్లలు ఇలా చేస్తున్నారని. కనుక మనము ప్రతి విషయంలో మనం చేసేటటువంటి పనులు ఏదైతే ఉన్నాయో, పక్కన వాళ్ళ కూర కావచ్చు, పక్కన వాళ్ళ లడ్డు కావచ్చు, పక్కన వాళ్ళ ఇంకేదో దాచుకుని ఏదైనా కావచ్చు, ఒక చిన్న స్లైడ్ పినే కావచ్చు, సెల్ ఫోనే కావచ్చు, మరి ఏదైనా సరే మన కళ్ళకు అది అందంగా కనిపించినప్పుడు, మనం తెచ్చుకొని దాచుకున్నప్పుడు, ఎవరికి తెలియదు అన్నప్పుడు, దేవుడు దాన్ని గమనించినప్పుడు, దేవుడు మనలను మరి జ్ఞాపకం చేసుకుని ఆ రోజే మనం నశింప చేస్తున్నట్లయితే మనం నిశ్చయముగా నరకాగ్నికి వెళ్ళిపోయిన వాళ్ళం. కానీ దేవుని యొక్క కరుణ వాత్సల్యత మన మీద అధిక విస్తారమైన ప్రేమ కనపరచడం వలన ఎంతో దీవించబడి ఆయన కృపను బట్టి ఆయన చేసిన ఉపకారాలను తలపోసుకొని ఆయనను ఎంత పాడిన నన్ను క్షమించి కాపాడినందుకు దేవాది దేవునికి హృదయపూర్వకముగా ఆరాధించడానికి ఆయన ఎంతో అద్భుతమైన రీతిలో ఉపయోగించుకుంటూ ఉన్నారు. కనుక ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో ప్రభువు చెప్తూ ఉన్నారు, క్షమించాలి. మరి 7 సార్లు కాదు, 77 సార్లు మటుకు నేను క్షమించాలి, పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకంటే నేను నిన్ను క్షమించాను, నీ విషయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను అని చెప్తూ, మరి ఒక వ్యక్తిని అధికమైన విస్తారమైన అప్పులు క్షమించిన ఆ వ్యక్తి క్షమించకుండా ఇంకొకరిని ఏం చేస్తున్నాడు? అధికంగా బాధపరిచినప్పుడు ఆ వ్యక్తి తీర్పునిచ్చినప్పుడు దేవుడే. కనుక నీవు నేను చేయాల్సిన పని ఏంటి? క్షమించాలి. క్షమించడం అనేది ఓపిక కలిగి ఉండాలి, ఓర్చుకొని ఉండాలి. ప్రభువు కార్యాన్ని నిశ్చయముగా చేయటానికి ఆయన సమర్థుడని దేవుని వాక్యము మనకి ఎంతో స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు రాస్తున్న పత్రిక
మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను చదువుకుందాం. చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగులు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారము ఉండగా సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇక్కడ స్త్రీలకు దేవుడు తెలియజేస్తున్నాడు ఏ విషయంలో మనము మరి ఉండాలి అంటే, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, అందువలన వారు ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. ఎవరికి భయము? దేవుని యందు భయభక్తులు కలిగిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవడిన వలన వారు ఏమవుతారు? రాబట్టబడతారు. మన నడవడి ఏం చేస్తుందట? ఇతరులను ప్రభులోనికి వచ్చుటకు ఒక భార్య అంట తన భర్త ప్రభువులోకి వచ్చాడని ఆమె తట్టుకోలేక ఎప్పుడూ ప్రభువు ప్రభువు అంటున్నాడని రకరకాల హింసలు పెట్టిందట. ఒకరోజు ఆయన దేవుని మందిరానికి వెళ్ళి వచ్చి ఆయన ఇంటి ముందు కూర్చొని బాగా బాగా మరిగిపోయేటటువంటి సాంబారు తీసుకొచ్చి అలాగే తల మీద పోసిందట. అలాగే తల మీద పోస్తే ఏసు ఏసు అని నన్ను నాకు టెన్షన్ పెడతావా, నువ్వు ఏసు ఏసు అంటావా అని చెప్పి అలాగే తల మీద పోస్తే లేకే ఆ కాలుతుంది అని చెప్పి ఆ కాలినటువంటి ఆ యొక్క మంటతో ఆయన బాధపడకుండా ఏసును మాత్రం అనుభవకు అని చెప్పేసి అని ఏంటి ఇలా చేస్తావు, నీకేం కీడ వస్తుందో నాకు భయం వేస్తుంది అని ఈ చిన్న మాట అన్నాడు. ఆ చిన్న మాట ఆమె లక్ష్యం అడిగిందట. ఈ రోజు ఆమె ఒక అద్భుతమైన సంఘానికి కాపురైంది. ఆమె కాపురై అనేకులను ప్రభు దగ్గర నడిపించినటువంటి నాయకురాలుగా మారింది. కనుక మనము సహనం వలన మన ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించుకొని వారిని క్రీస్తులోకి మనము వారిని లీడింగ్ చేసే స్థితి దేవుడు మనకిస్తాడు. కనుక ప్రభు వాక్యము ప్రకారం మనం నడుచుకుంటే మన జీవితము చాలా దీవెనకరంగా ఉంటుంది. కనుక మన నడవడిక వలనే, స్త్రీలమైన మన నడవడిక వలనే మరి పురుషులు ఏమవుతారు? లోబడంలోని పురుషులు ఏమవుతారు? వాక్యం అవిధేయులైన పురుషులు ఏమవుతారు? దేవునికి అనుకూలకరముగా వారు మార్చబడతారు. దేవునికి అనుకూలకరంగా వస్తారని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. బంగారాలు పెట్టుకున్నట్టు వస్త్రములు ధరించుకున్నట్టు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, వెలుపల అలంకారముగా మీరు అలాంటి కాకుండా సాధువైనట్టు ఎలా ఉండాలట? సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం అయిన దాని దగ్గర 3 అనేది కదా. 3 అంటే లోపలేమో కిందే ఉంది మూల భాషలో అంతరంగ పురుషుడు. మన అంతరంగ పురుషుడైన దేవుని సన్నిధిలో దేవుని యందు దేవుని స్వభావం ధరించి మీకు అలంకారం ఉండాలి. అది దేవుని దృష్టికి మీకులో విలువ గలది. కనుక సహనము అనేది మనము ఇలా జీవించాలి, ఇలా ఉండాలి అనేటటువంటి రీతిలో ప్రభువు మనకి నేర్పిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుడున్నారా, దేవుడు మన విషయంలో ఎంతో అద్భుతమైన మాటలను మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనకి పరిచర్య ఎక్కడో, మిషనరీ పరిచర్య ఎక్కడో లేదు, మన ఇంటిలోనే మన పరిచర్య. ముందు నీ సాక్ష్యం ఎలా లేదు? మంచిగా లేదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళు మౌనం ఉన్నారు కానీ నువ్వే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నీవే ఏంటి ఇలా చేశారు అలా చేశారు అని చెప్పేసి మరి కోపం అధికముగా ఉండటం వలన వీళ్ళు గుడికి వెళ్ళి ఏం ప్రయోజనం, ఇలా మాట్లాడేసుకున్నారు, వీళ్ళు గుడికి వెళ్ళి ప్రయోజనం లేదు అని ఆ మాట తీసుకొచ్చినప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు.
అర్థమైందా? కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనము వాక్యము లేకుండానే మన ఇతరులను మన పురుషులను దేవుని మందిరావరణానికి నడిపించే బాధ్యత మన ప్రవర్తన ఎందే ఆధారపడి ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 5:25 వచనం. అక్కడ స్త్రీల గురించి తెలుసుకున్నాం, ఇక్కడ పురుషుల గురించి తెలుసుకుంటున్నాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడకైనను అట్టిని మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు, మహిమ గల సంఘము కాదు, ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అట్లయినా కనుక పురుషులారా, మీరేం చేయాలి? మీ భార్యలను ప్రేమించాలి. అట్లయినా భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తను ప్రేమించాలి. ప్రేమించేటటువంటి విధానంలో ఈ యొక్క పరిపూర్ణమైన వాక్యపూర్వకంగా మనం ఉన్నప్పుడు, మనము పేతురు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు స్త్రీల గురించి మీ ప్రవర్తన కరెక్ట్ ఉంటే మీ భర్తలు అవిధేయులైన వారు రాబట్టబడవచ్చు అని ఉంది. కానీ ఇక్కడ స్త్రీల గురించి ఏమి రాయబడింది? అది కలంకమైనను ముడకైనను అతిని మరి ఏదైనా స్త్రీలలో ఏముంటుంది? కలంకం ఉంటుంది. ఏముంటుంది? కలంకం, ముడత, హృదయం అన్నీ కూడా బాధ, వేదన అన్నీ ఉంటాయి స్త్రీలకు. అర్థమైందా? ఇప్పుడు స్త్రీలు పురుషులు ఫోటో తీస్తే ఎప్పుడు తీసిన ఒకేలాగా ఉంటుంది. స్త్రీలు ఈ ఫోటో తీసుకోండి, మీ ఫోటోలు చూసుకోండి. ఒక రోజేమో రకరకాల భంగిమలు, రకరకాల ఇమేజెస్ వస్తాయి. ఒకే రీతిగా ఎప్పుడు రావు స్త్రీల ఫేస్ లో. అంటే లోపల కొన్ని ఉంటాయి, లోపల చెప్పుకోలేని ఆలోచన ఉంటాయి, చెప్పుకోలేని బాధ ఉంటుంది, చెప్పుకోలేని విధంగా ఏదో ఉంటుంది, ఏదో ఆశపడతారు, ఏదో చేస్తారు. అవన్నీ నెరవేర్చబడాలని కోరుకుంటారు. అవన్నీ నెరవేర్చకపోయినప్పుడు ఏడుస్తూ ఉండేనే స్త్రీ యొక్క పనితనమైనది. కనుక అలాంటి స్త్రీ కొరకు, అలాంటి సంఘము కొరకు ప్రభు ఏం చేశారట? ఆ స్త్రీని పరిశుద్ధపరచుటకై, పవిత్రపరచడానికి దాని కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులైనారు. తమ భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడు ఎవడు లేడు గాని ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు అని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు సంఘం కొరకు తను తాను అప్పగించుకున్నాడు, పరిశుద్ధముగా ఆరోగ్యకరముగా ఉండాలని. కనుక దేవుని యొక్క సన్నిధానంలో పురుషులు మరి భార్యను ప్రేమించి వాళ్ళలో ఏ ఇబ్బంది లేకుండా ఉండేటకు పురుషులు సహకరించాలని బైబిల్ కోరుకుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహనం ఎవరి దగ్గర ఉండాలి? తల్లిదండ్రుల దగ్గర, పిల్లల దగ్గర, కుటుంబం దగ్గర, అత్తమామల దగ్గర, ఆడబిడ్డల దగ్గర, అర్థమైనా వీళ్ళందరి దగ్గర మనం ఏం కలిగి ఉండాలి? సహనం. ఇప్పుడు మనం రూతుని గమనిస్తే, రూతుని వాళ్ళ అక్క వెంటనే వదిలేసి వెళ్ళిపోవాలనే ఆలోచన ఆమెది. ఎప్పుడైతే ఆ బెత్లెహేములో దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆహారం ఇస్తున్నాడని గుర్తెరిగిందో వెంటనే కోడలారా, నా బిడ్డలారా మీరు వెళ్ళిపోండి. ప్రతి మాట, ప్రతిసారి ఆమె ఏమంటుంది? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అంటూ ఉంది. అయితే రూతు మరి ఓర్ప ఏమో ఆమెను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, మరి రూతు ఏమో ఆమెను హత్తుకుంది అని రాయబడింది. వెళ్ళిపో అని అన్న మాటకి రోషం తెచ్చుకుని వెళ్ళిపోలేదు, హత్తుకుంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము అని ఏ విధముగా దేవుని ఎన్నుకొని అత్తను హత్తుకుందో అప్పుడు అత్త మనసులో ఆమె స్థలాన్ని సంపాదించుకుంది.
అతని మనసులో సంపాదించుకుని స్థలాన్ని సంపాదించుకొని ఎంతో బెస్ట్ గా ఎంతో దీవెనకరంగా అత్త మరి మిగతా కార్యక్రమం అంతా ఏర్పాటు చేయటకు ఆమె అత్తను పోగొట్టుకోకుండా సంపాదించుకొని ఆమె అత్యధికమైన ధన్యురాలుగా మార్చబడింది. కనుక మనం ఇతరులను పోగొట్టుకోకుండా మన వారిని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే దేవుడు మనలను మన ఎడల ఎలాగూ సహనము కలిగి దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు, ఆ విధముగా మనము కూడా ఇతరుల ఎడల ఎలా ఉండాలి. ఎందుకు అంటే వారిని రక్షించుకుంటే వారిని క్రీస్తు నడిపిస్తే నీకు పరలోక రాజ్యంలో ఒక వచనం వస్తుంది. ఏమొస్తుంది? నీ దగ్గరే ఉన్నటువంటి వారిని నువ్వు పోగొట్టుకొని నువ్వు ప్రభువా మరి పాకిస్తాన్ కోసం ప్రార్థన చేస్తున్నా, ఆ దేశం కోసం ప్రార్థన చేస్తున్నా, తీవ్రవాదుల కోసం ప్రార్థన చేస్తున్నా, ఇంట్లో ఉన్న వాళ్ళు నాశనం వాళ్ళంతా రక్షించబడాలని కోరుకోవడం ఎంత మాత్రం న్యాయం కాదు. మనం ప్రార్థించవలసినది మనము దేవుని సన్నిధానంలో మరి ప్రభువా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, సంఘాన్ని అలా చేయగలరు. సంఘం వెలుపున్నటువంటి వారు రక్షించబడి దేవుని మందిరం రావాలి. ఆలోచించేయండి, మన కుటుంబాలు వస్తే మన సంఘం ఎంత అవుతుంది? మన కుటుంబాలు రాకపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు అర్థమైందా? ఆ యొక్క గ్యాప్ ని మనం పూర్తి చేసుకుందాం. ఏదైతే గ్యాప్ అనుకుంటున్నామో ఈ రోజు నుంచి నా ప్రవర్తన విషయంలో నీకు ఏదైనా లోపం కనిపిస్తే నువ్వు క్రీస్తు దగ్గరికి రాబాకు. నా ప్రవర్తన మరి దేవుడికి అనుకూలంగా నేను ఉన్నట్లయితే నువ్వు క్రీస్తు దగ్గరికి రా అని భక్తులు మాట్లాడు. నా ప్రవర్తన దేవుని మందిరంలో దేవుడు నాకు ఎలా చెప్పాడు, నా ప్రవర్తన ఎలా ఉంది, అది కరెక్ట్ అనిపిస్తే నువ్వు క్రీస్తులోకి రావాలి. అప్పుడు నా దేవుడు సంతోషిస్తాడు అనే విషయంలో పిల్లల దగ్గర మన వారి దగ్గర మనము మాట్లాడుకొని మనస్ఫూర్తిగా ఉన్నట్లయితే నిశ్చయముగా నీ ఎక్కడో పరిచర్య కాదు, నీ ఇంటిలోనే పరిచర్య అధికంగా ఉంది. నీ ఇంటిని నువ్వు రక్షించుకోవాలి, నీ ఇంటిని నువ్వు కాపాడుకోవాలన్నదే దేవుని చిత్తమైనది. రూతు తన అత్తను ఏ విధంగా సంపాదించుకుందో మనము మన వారిని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. వీళ్ళ నిండా మనకి చీరలు ఉన్నాయి, వెంటనే ఒక మంచి చీర తీసి అత్త ఇది నాకు చాలా ఇష్టమైన చీర, ఈ చీర నువ్వు కట్టుకో, ఇది నీకు బాగుంటుందని అతనికి చూడు. వెంటనే ఎంత ఇష్టపడుతుందో, ఎంత సంతోషిస్తుందో. అర్థమైందా? అత్త దగ్గర ఆ చీర ఎందుకుంది, ఆ కట్టుకునే వయసేనా అని ఆవిడ దగ్గర తిట్టుకోవడానికి చూడద్దు. అర్థమైందా? ఇది నువ్వు తీసుకో, ఇది నీ దగ్గర ఉంచు, ఇది నీకు కావాలి, ఇది నీ దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అత్తలు అమ్మలు ఎలా కాలం ఉండరు ఈ భూమి మీద. ఉంటారా? ఉండరు. అర్థమైందా? మనం ఉన్నంత కాలం అమ్మ ఉంటుంది, మనం ఉన్నంత కాలము అమ్మ ఉండదు. అర్థమైందా? మనం ఉన్నంత కాలము అమ్మ ఉంటుంది, మనం ఉన్నంత కాలము అమ్మ ఉండదు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఇప్పుడు అమ్మ మనం ఉన్నంత కాలం ఉంటుంది, మనం కొంచెము ప్రభు చిత్తమై కృపుకుంటే మనం కొంచెం కాలము బ్రతికే కృప ఆయుష్ కాలం అనుకుందంటే మనం బ్రతికి చచ్చిపోయి మనకి 80-90 సంవత్సరాలు వచ్చేంత వరకు అమ్మ ఉంటుందా? ఉండదు. తన వయసు ముగించుంటుంది. కనుక దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో కూడా మనము గమనించి ఆలోచించి మనము ప్రతి అడుగు కూడా ఓపికతో మా అత్తమ్మ మా వారు ఇంకెంతకాలం ఉంటారు కనుక మీరు క్రీస్తు గురించి చెప్పడమే నా ధ్యేయం. ఎందుకంటే ప్రభు నా కోసం ఇంత దీర్ఘశాంతం చూపించిన రక్షించుకున్నారు, నేను కూడా ప్రభు ప్రేమ కలిగి నేను జీవించాలి అనే ఉద్దేశం కలిగి ఉంటే మన సొంత ప్రజలే మనకు ఆభరణాలుగా మారుతారు. దేవుడి రాజ్యం వారు మనకి సహకారులు అవుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు నీదున్నా నీది కాకపోయినా నీవు వారిని క్షమించి దేవుని సన్నిధానంలో ఓపిక కలిగి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. రెండవదిగా మనం గమనిస్తే బిడ్డలారా, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మనం హెచ్చించినట్లు మనం ఏ చేతి కింద దీన మనస్కులై ఉండాలి?
ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసులైన. ఈ రోజు మన పిల్లల్ని మనం గమనిస్తే, ఏదైనా పనికి వెళ్ళొచ్చు కదంటే, నాకు బయట తీసి పనికి వెళ్తా అంటాడు. అసలే పలాని కంపెనీలో పలాని ఉద్యోగం ఉంది అంటే, ఏ కంపెనీ అది చెప్పు, ఎక్కడ ఉన్నది అని వాడు వెంటనే సెల్ ఫోన్ టక్ పిలిచి, ఆ కంపెనీ దాంట్లో ఏం ప్రయోజనం లేదు అని ఒక పబ్లిసిటీ ఉన్న కంపెనీలో వచ్చాలని కోరుకుంటున్నారు తప్ప తక్కువలో ఉండాలని కోరుకుంటున్నారు. స్టార్టింగే 30,000 40,000 జీతం ఉంటే చాలు, ఆ జీతం కావాలనుకుని ఆశపడే వాడికి ఎప్పుడు ఏమీ దొరకదు. దేవుడు ఎప్పుడు కూడా తక్కువ వాటి యందు మనసు ఉంచమని చెప్పాడు, కానీ హెచ్చు వాటి యందు మనసు ఉంచదు. హెచ్చు వాటి యందు వద్దు, తక్కువ వాటి యందు. తగ్గిన సమయంలో మరి మన ఇంట్లోనే వాళ్ళు ఉన్నారు, బైక్ కొంటారు. ఏం చేస్తున్నారంటే, ఇప్పుడే బైక్ కొన్నాను, ఉద్యోగం కొరకు వెతుకుతూ ఉన్నాను అంటారు. అర్థమైందా? కనుక వాళ్ళు ఎంజాయ్ చేయడానికి బైక్ అనేది ఒక ఉదాహరణగా వాళ్ళు పెట్టుకుంటున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో అది దేవుని చిత్తము ఎంత మాత్రం కాదు. ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు, ఆయన మిమ్మలను హెచ్చించినట్లు ఆయన చేతి కింద మనము బలిష్టమైన చేతుల కింద దీన మనసుల దీనులమై తగ్గింపు స్వభావం కలిగి ఓర్పు కలిగి దేవుడు నన్ను హెచ్చించాలి. అదేవిధంగా చాలా మంది వెంటనే కుటుంబంలో ప్రార్థన చేయగానే రక్షించబడినట్లుగా మనం అనేక సాక్ష్యాలు వింటూ ఉంటాం. చాలా మంది మనతో చెప్తారు, నేను ప్రార్థన చేయగానే నాకు కమ్మలు వచ్చాయి, నేను ప్రార్థన చేయగానే నాకు అది వచ్చింది ఇది వచ్చింది అని ఇలా ఏదో చెప్తున్నప్పుడు మనకి అనిపిస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నాకెందుకు రావట్లేదు, నేను చేస్తున్నాను కదా. అదేవిధంగా ఫలితం వచ్చిన శ్వాసములకు దీవెన ఉండగా పోవు. ఒక వ్యక్తి బాగా తాగుతాడంట, ఆ ఇంటికి ఒక మాస్టర్ గారు వెళ్ళి, ఇక మీద నువ్వు తాగకూడదు, ఏ స్నానం ఆజ్ఞాపిస్తున్నాను అంటే ఆ వ్యక్తి తాగట్లేదంట. అలాంటి మార్పులు నిజమైన మార్పులు కావు. అదేవిధంగా త్వరగా మార్చడం, త్వరగా మార్పు. నిజమైన మార్పు ఏంటి? పరిపూర్ణముగా మరి హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి, దేవుని వెతకాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఒక అద్భుతమైన ఉద్దేశమును కలిగి వ్యక్తిగతముగా ఉన్నప్పుడు ప్రార్థించాలనే ఆలోచన కలిగేటటువంటి వ్యక్తి మారు మనసుకు ఒక పూర్తి ఉదాహరణ ఉన్నారు. కాబట్టి కుటుంబంతో రక్షించబడి కుటుంబంతో ఒక్కసారిగా క్రీస్తులకు వచ్చారని చెప్పే మాట ఏది కూడా నిజమైనది కాదు. కాబట్టి ప్రేమను రేపిటారా మరి తగిన సమయం అందు దేవుడు మమ్మల్ని హెచ్చించాలి అంటే మనము పరిపూర్ణముగా మనము తగ్గింపు స్థితి కలిగి ఉండాలి. 37వ కీర్తన 7వ చరణము చూస్తే, 37వ కీర్తన 7వ చరణం, కీర్తన 7వ చరణములో, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకొను వాని చూచి వ్యసన పడకము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. అదేనా దేవుని సన్నిధానంలో దేవుని కొరకు నీవు మౌనముగా కనిపెట్టుకునుండు, తన మార్గమును వర్ధిల్లు అని చూచి వ్యసన పడదు. మార్గాలు కొంతమంది వర్ధిల్లుతుంటారు, దేవుని సన్నిధికి రారు, కానీ వారి శారీలు అధికమవుతాయి. వారు అనుకున్న కార్యాలు, వారికి లాటరీ సీట్ తగులుతుంది, వారికి వారు ఏదనుకుంటున్నారో అన్ని సక్సెస్ అవుతుంటాయి. అవన్నీ నిజం కావు, అవన్నీ కూడా క్షణంగా లేకుండా పోతాయి. అయితే దేవుని కొరకు ఎదురు చూడాలి. కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడుకే కారణమని బైబిల్ మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియమైన దేవులారా, మనం సహనము కలిగి మనం ఉండాలని ప్రభు మనతో చెప్తున్నాడు. 3వదిగా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలను చదువుదాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము
మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించున్నాము. ఇక్కడ పరిశుద్ధ పౌలు గారు తెలియజేస్తున్నారు, మీరు మందమందులుగా ఉండొద్దు, మరి ఇంకే దేవుళ్ళే ఏం చేస్తాడులే అనే విధంగా ఉండొద్దు. విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములు స్వతంత్రించుకున్న వారిని లక్ష్య పెట్టండి. ఎవరైతే వాగ్దానాలు స్వతంత్రించుకున్నారో, ఎవరైతే వాగ్దానము మరి తీసుకొని దాన్ని నెరవేర్చుకోగలిగారో వారిని మీరు వెంబడించండి, వారిని పోయి నడుచుకోండి. మీలో ప్రతి వాళ్ళు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీ ఇది వరకు కనపరిచిన ఆసక్తి తుద వరకు కనపరచను. ముందు ప్రార్థనలో ఏ విధంగా ఆసక్తి కనపరిచానో ఆసక్తి చివరి వరకు కూడా కొనసాగించండి. సొగసిల్లిపోవద్దు, సతికిలబడి కూర్చోవద్దు అని దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి వాగ్దానములు ఇచ్చిన వాగ్దానములు నెరవేర్పులో కూడా మనం ఓపిక కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి కనిపెట్టుకోవాలి, కాచుకొని ఉండాలి, సహనము కలిగి ఉండాలి. సహనము కలిగిన వారు ధన్యులై ఉన్నారు. వాగ్దానము కొరకు సహనము, మరి ఇతరుల రక్షణ కొరకు సహనము, మన ఇంటి వారు రక్షించబడటానికి మనం ఏ పని చేస్తున్నామో ఆ విషయంలో సహనము కలిగి హృదయపూర్వకముగా మనము దీవెనకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుని వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అందరము కూడా దేవా అట్టి సహనమును, అట్టి వాత్సల్యతను, అట్టి ఆశీర్వాదమును నాకు అనుగ్రహించండి ప్రభువా. నీకు ఇష్టమైన దానిలో నేను ఉండినట్లుగా, సహనము కలిగి జీవించినట్లుగా నాకు మీరు సహాయపడండి ప్రభువా. నాలో ఎప్పుడు సహనం ఉండాలనుకుంటున్నానో, ఎప్పుడు నేను ఓపిక ఉండాలనుకుంటున్నానో అప్పుడే నాకు టెన్షన్ వస్తుంది, నాకు బలహీనత అవుతుంది. నేను నీ సన్నిధిలో చాలా బాధపడుతున్నాను, మాట్లాడి పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించండి ప్రభువా అని ఆయన సన్నిధానంలో కోరుకొని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ஃபீல் பண்ணாக்கா எல்லாம் சரியாகுமா, வெயிட் பண்ணாதான் எல்லாம் சரியாகுமே. ஃபீல் பண்ணாக்கா எல்லாம் சரியாகுமா, வெயிட் பண்ணாதான் எல்லாம் சரியாகுமே. நீ கர்த்தரிடம் சொல்லமா, கவலை உனக்கு இல்லம்மா, கர்த்தரிடம் சொல்லையா, கவலை உனக்கு இல்லையா. அற்புதமாய் இயேசு நடத்துவாரம்மா, உன்னை அற்புதமாய் இயேசு நடத்துவாரையா, அற்புதமாய் இயேசு நடத்துவாரம்மா, அற்புதமாய் இயேசு நடத்துவாரையா. Don't feel, don't feel, don't feel, கர்த்தர் உங்கள் லைஃபில். Don't feel, don't feel, don't feel, கர்த்தர் உங்கள் லைஃபில். కనుక మనము ఫీల్ చేస్తూ సమస్యలిపోయి కూర్చోక దేవుని పరిశుద్ధ సన్నిధానములో ప్రభువా సహనముతో కనిపెట్టుకున్న అబ్రహాము వలె, వాగ్దానం నెరవేర్చబడకన్నటువంటి అబ్రహాము జీవితం వలె నన్ను ఆశీర్వదించు. దేని నిమిత్తం నాకు మరి ఈ సహనమును గురించి నాతో మాట్లాడినావో దాని కొరకు నేను నిలబడే శక్తిని ప్రసాదించు ప్రభువా. దీవించు నాయన. మా ఇంటిలో రక్షణ లేని వారు ఉన్నారు, వారిని రక్షణ నడుపుటకు పూర్తి బాధ్యత నాదైనది నాయన. అటు ఉన్నత కృపను నాకు దయచేయండి, అటు కృపతో నన్ను ఆశీర్వదించండి ప్రభువా అని దేవాది దేవుని పరిశుద్ధ సన్నిధానంలో హృదయపూర్వకముగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు ప్రభువా. మీ అపారమైన ప్రేమను బట్టి సహనము కలిగి ఉండాలని, మరి యోగుల గురించి మీరు సహనము కలిగి ఉండడం చూస్తున్నారు కదా, సహించిన వారు దాన్ని అనుగుణించున్నాము కదని ఈ రోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నా రక్షణ విషయంలో, మరి ఇక్కడ నా బిడ్డల రక్షణ విషయంలో మీరు ఎంతో సహనము చూపించడం వలన మేము రక్షించబడినాము ప్రభువా. అయ్యా అవును తండ్రి, మేము రక్షించబడటకు కారణము మీ దీర్ఘశాంతమైన ఆయన. నీ వల్ల మేమును కూడా ఆయా దీర్ఘశాంతము కలిగి, ప్రేమ కలిగి, సహనము కలిగి ఇతరుల ఎడల నాయన వారు చేసిన కార్యాల ఎడల సహనముతో, ప్రార్థనలో సహనము,
ఓపికలో, విశ్వాసంలో, వాగ్దానం పొందుకోవడంలో నాయన అన్ని విషయంలో సహనము కలిగి ఉండినట్లు దీవించండి. యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డలను అధికముగా ఆశీర్వదించి దీవించి మీ పరిశుద్ధ నామమును పరిపూర్ణంగా మహిమపరచుకోనమని యేసుక్రీస్తు గారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ముందుకు సాగి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, బై. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. బై. గాడ్ బ్లెస్ యూ.